విశాఖలో స్టీల్ ప్లాంట్ భూముల వేలం వేయనుంది. సీతమ్మధారలోని హెచ్బీ కాలనీ, ఆటోనగర్, పెద్దగంట్యాడ భూములు అమ్మకానికి వేలానికి సిద్ధం చేశారు. మొత్తం 130 ఫ్లాట్స్ ని వేలం వేయనున్నారు. గజం విలువ 70,200 నుంచి 85,800 మధ్య ధర నిర్ణయించారు. అయితే ప్రభుత్వ ధర కంటే భూముల విలువ డబుల్ పలుకుతున్నాయి. అమ్మకానికి పెట్టిన భూముల మార్కెట్ ధర 900 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ భూముల వేలానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్లాంట్కి వస్తున్నటువంటి నష్టాలని పోడ్చడానికి, స్టీల్ ప్లాంట్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి విలువైన భూముల్ని అమ్మకం చేపడుతున్నామంటూ అటు కేంద్రం, అదేవిధంగా ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అథారిటీ ప్రస్తుతం అయితే స్టీల్ ప్లాంట్ భూముల్ని వేలవేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విశాఖ సిటీకి సంబంధించి సీతమ్మధారలోని హెచ్బీ కాలనీ, అదేవిధంగా ఆటోనగర్, ముఖ్యంగా పెదగంటాడ, ఈ 3 ప్లేసెస్లో మొత్తం విలువైనటువంటి 13.80 ఎకరాల భూముల్ని అమ్మకానికి అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం మేము ఉన్నటువంటిది సీతమ్మధార, అంటే విశాఖ సిటీలో అత్యంత కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇది. ఈ సీతమ్మధార ప్లేస్ని మరొక బంజారా హిల్స్, హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలాగా చూస్తారు. అట్లాంటి సీతమ్మధారలో ఉన్నటువంటి ఈ హెచ్బీ కాలనీలో 11 ఎకరాలు, దాదాపుగా 11.8 ఎకరాల పాటు ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని ప్రస్తుతం అయితే అమ్మకానికి పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటుగా అటు ఆటోనగర్లో ఉన్నటువంటి, ఆటోనగర్ అంటే విశాఖ డైరీ, ఈ ప్రాంతం ఎంతో ఇండస్ట్రియల్ ఏరియా కావడం, మొత్తం అంతా కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రదేశం కావడంతో అక్కడ 2 ఎకరాలు, అదేవిధంగా పెదగంట్యాడలో 435 గజాల స్థలాలను, మొత్తం ఈ 3ంటిని కూడా ప్రస్తుతం అయితే అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి నిన్న ఒక హోటల్లో దీని పూర్తి స్థాయిలో వేలానికి సంబంధించినటువంటి వివరాలను తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ భూములకు సంబంధించినటువంటి వేలాలకి ఎంతకి వేలం వేయాలి, వీటి రేటు ఎంత ఉంటుంది అనేది ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 480 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములకు సంబంధించినటువంటి వాటిని వేలానికి సిద్ధంగా చేస్తున్నామని చెప్తున్నారు. కనిపిస్తుంది కదా మనం ఇక్కడ ఈ ఫ్లాట్లకు సంబంధించి ఇప్పటికే కొలతలు కొలవడంతో పాటుగా ఫ్లాట్లని విభజించినటువంటి పోల్స్ని అయితే ఇక్కడ నిర్వహించారు. దాదాపుగా 67,227 చదరపు గజాల స్థలం అయితే ప్రస్తుతము అందుబాటులో ఉంది. దీనికి 480 కోట్ల రూపాయలు వస్తాయంటున్నారు. ముఖ్యంగా మేమున్నటువంటి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ భూములకు సంబంధించి ఇది సీతమ్మధారలో ఉన్నటువంటి హెచ్బీ కాలనీలోని ఈ విలువైన భూములు 11.0 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ భూముల్లో ఇంచుమించుగా, అంటే ఒక గజం ధరని 70,200 నుంచి 85,800 రూపాయల వరకు ఒక గజం ధరని నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే అటు స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఈ భూముల్లోనే ఆటోనగర్గా ఉన్నటువంటి 2 ఎకరాలకి సంబంధించి 30,000 రూపాయల నుంచి 32,000 రూపాయలకి ధరగా నిర్ణయించారు. ముఖ్యంగా అటు పెదగంట్యాడకి సంబంధించి 435 గజాలకు స్థలానికి సంబంధించి 20,500 రూపాయలు ప్రభుత్వ ధరను అయితే నిర్ణయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాస్తవానికి చూస్తే ఇక్కడ భూముల ధరలు అనేవి చాలా డబుల్ ఉన్నటువంటి, అంటే ప్రభుత్వ ధరకి డబుల్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫ్లాట్లకి ఆపోజిట్లో భారీ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ రెండింటికి మధ్యన కేవలం రోడ్డు అడ్డు మాత్రమే ఉంది. అంటే సీతమ్మధారలో ఉన్నటువంటి హెచ్బీ కాలనీలో 70,000 నుంచి 85,000 మధ్యన ఒక గజం ధరను ప్రభుత్వ ధరగా నిర్ణయించి వేలానికి సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 1,40,000 నుంచి 1,80,000 వరకు ఒక గజం ధర ఉంది. అంటే డబల్, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే కూడా డబల్ ధర ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీన్ని అటు ముఖ్యంగా కార్మిక సంఘాలు, స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. దాదాపుగా ఇన్ని కోట్ల రూపాయలు, అంటే ప్రభుత్వం ప్రస్తుతం, అంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అథారిటీ 480 కోట్లకు అమ్మాలని చూస్తుంటే ఈ ధరలు
900 కోట్లకు పైనే అంటే డబుల్ కాస్ట్ ఉన్నా కూడా ఇది కావాలనే కొంతమందికి అప్పగించడం కోసం ముందస్తే ఒక ప్రణాళిక ప్రకారమే ధరలను తగ్గించి అమ్మకానికి పెడుతున్నారనేది చేస్తున్నటువంటి ఆరోపణ. దీన్ని అడ్డుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా ఆటోనగర్లోను కానీ ఈ పెదగంట్యాడ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి హెచ్పి కాలనీ ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి 67,227 చదరపు గజాల స్థలాలకు సంబంధించి భారీగా వీళ్ళు రేట్నైతే ఉన్నా కూడా తక్కువ ధరలకి అమ్మడానికి సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ స్టీల్ ప్లాంట్ భూములకి కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కున్నంత అని చెప్పి అధికార యంత్రాంగం అయితే రంగం సిద్ధం చేస్తుంది. సో ఇప్పటికే వేలానికి సంబంధించి కొంతమందితో ఒక ప్రైవేట్ హోటల్లో దీనికి సంబంధించినటువంటి సమావేశం అయితే నిర్వహించారు. మరి ఈ బిడ్లను తెరిచి 14వ తేదీలోపు పూర్తి స్థాయిలో వచ్చే నెల 14వ తేదీలోపు స్టీల్ ప్లాంట్ భూములకు సంబంధించినటువంటి వాటిని అనుకున్న ధరలు వస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మకానికి అయితే రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి ప్రభుత్వ ధరకి అదేవిధంగా మార్కెట్ వాల్యూకి మాత్రం డబల్ తేడా వస్తుంది. 480 కోట్లకి అమ్మేయడానికి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన యాజమాన్యం చూస్తుంటే మరోపక్క దాదాపుగా 900 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు ఈ భూముల ధర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అధికార యంత్రాంగం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, కార్మికులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.